మీ సినిమా ఇంత ముందు డైరెక్ట్ గా ఓటీటీలో 2 వచ్చినాయి కదా, పవర్ ప్లే లేదండి, అది ఇది ఒరే బుజ్జిగా వచ్చింది. అది అప్పుడు బేసిక్ గా మేము March 25th రిలీజ్ అని చెప్పి మొత్తం ప్రమోషన్స్ అన్ని ఫినిష్ చేసేసిన తర్వాత 22nd లాక్డౌన్. అంటే ఇంకా కోవిడ్ వల్ల లాక్డౌన్ తర్వాత మనకి ఏంటంటే 3 days రిలీజ్, మాకు రిలీజ్ టెన్షన్ లో అన్ని అయిపోయి మొత్తం లేదండి అస్సలు లేదు. కాదు సార్, మిమ్మల్ని మేము ఒక క్వశ్చన్ అడుగుతాం, ఎందుకంటే మీరు ఇంతమంది సినిమా వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, ఈ రోజుల్లో అంటే ఈ 1-2 years నుంచి ఆఫ్టర్ కోవిడ్ ఓటీటీస్ వచ్చిన తర్వాత థియేటర్లకు వెళ్ళి జనాలు, అంటే నేను మధ్యలో ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ హీరో నాకు పరిచయం లేకపోయినా, డైరెక్టర్ నాకు పరిచయం లేకపోయినా, అరే వీళ్ళ సినిమా ఆడాలి అని కోరుకొని నేను వెళ్ళి బుక్ మై షోలో ఓపెన్ చేసి చూస్తే అన్ని గ్రీన్ కనిపిస్తూ ఉంటాయి. అరే ఏంటిది అయితే బాగుంటది కదా, ఇంకొక 10 మంది 10 సినిమాలు చేస్తారు. అలాంటి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఫిల్టరేషన్ ఎక్కువైందండి. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ థియేటర్ లో రిలీజ్ అయితేనే మేము చేస్తామనే కండిషన్స్ వల్ల థియేటర్కి వస్తున్నాయి, మీకు అలా అన్ని గ్రీన్ కనపడుతున్నాయి. బట్ డైరెక్ట్ గా ఓటీటీ అయితే ఆదరిస్తారు డెఫినెట్ గా, లైక్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా కూడా కాదు, యూ కెన్ అంటే యూ కెనాట్ రెప్లికేట్ థియేటర్ ఎక్స్పీరియన్స్, బట్ ద డిఫరెన్స్ ఒకప్పటికి ఏంటంటే ఫిల్టరేషన్ ఎక్కువ, రివ్యూస్ కూడా ఎక్కువైపోయాయి. అంటే ఇప్పుడు ఫిల్టరేషన్ ఎక్కువ సినిమా పర్సంటేజ్ అంతే. అంటే కర్నూలు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు, ఒక సినిమా వెళ్ళి థియేటర్లో వెళ్ళి చూడాలంటే ఇంతకు ముందు టీవీలో మా జబర్దస్త్ విషయమే తీసుకుంటే 9:30కి వచ్చి గురువారం కూర్చొని టీవీ చూడడానికి వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉండేవారు. ఇప్పుడు ఏమైంది, యూట్యూబ్ లో షార్ట్స్, అంటే ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా కాదు, షార్ట్స్ లో ఒక 1-2 minutes లో అయిపోవాలి. బట్ దే ఆర్ 2 things హియర్. ఒకటి ఏంటంటే ఇప్పుడు టీవీలో టైం కూర్చొని చూడడం తక్కువ అయిపోయింది, బట్ విజిబిలిటీ బాగా ఎక్కువ ఉంటుంది కదా. విజిబిలిటీ ఉంది, అదే కాకపోతే ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ వాచ్, ఎందుకంటే వాళ్ళు ఫ్రీ టైం లో చూడొచ్చు కాబట్టి. రెండు ఉంటాయి, తేడా ఉంది. ఎలా అంటే ఇప్పుడు ఫుల్ పేజ్డ్ ఎపిసోడ్ లో 4-5 బిట్లు వెళ్ళినా ఇంత ముందు బాగా ఆదరించేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతిది సినిమాలో కనుక ప్రతి ఎపిసోడ్ ఒక లావిష్ గా ఉండాలని ఎలా. ఎగ్జాక్ట్లీ. పెద్ద హీరోస్ చేస్తున్న సినిమాలు కూడా థియేటర్స్ లో, అంటే అందరికీ కావాల్సింది ఒకటే సార్, సినిమా చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే పెద్ద స్క్రీన్ మీద ఒక పేరు పడ్డప్పుడు జనాలు లేచి విజిల్స్ వేసేది. ఇప్పుడు అన్ని తగ్గిపోయాయి. థియేటర్కి వెళ్ళి వాడు టికెట్ కొనుక్కొని పిల్లలతో ఫ్యామిలీతో కానీ వెళ్ళాలంటే ఒక 1,000-2,000 ఈజీగా ఎగురుతున్నాయి. సో ఇదెంతో 1 month ఆగితే ఓటీటీలో వస్తుంది కదా అని జనాలు చూస్తున్నారు కదా. అలాంటి టైంలో మాకేంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి కంటెంట్. థియేటర్కి డెఫినెట్గా థియేటర్కి వచ్చే ఆడియన్స్ వస్తూ ఉంటారు. ఆయన ఫ్యాన్స్, రాస్తారు గారు ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్ కానీ ఆయనకు డెడికేటెడ్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు వచ్చి చూస్తారు. కానీ మేమేంటంటే వైడ్ ఆడియన్స్కి వెళ్ళాలి, ఇలాంటి కాన్సెప్ట్ ఇంట్లో అయితే ఇంకా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేస్తారు అన్నట్టుగా ఓటీటీ అయితే మాకు ఫస్ట్ నుంచి కూడా ఎక్కడ అయ్యో థియేటర్కి వెళ్తే బాగుండు అనేది లేదు.